గారికి. సో మీకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు రవి గారు? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు స్కోర్లోనొచ్చి ఎన్నియో మొరికోన్ గారు నాకు ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే నేను నా ఎర్లీ డేస్లో ఆయన ఫిల్మ్సే నేను ఎక్కువ చూసేవాడిని. నా ఫ్రెండ్ ఒక ఇంట్లోని మొత్తం సీడీలే ఉండేది. అన్ని ఇటలీ ఫిల్మ్స్, ఈ కంప్లీట్ అన్ని వరల్డ్ ఫిల్మ్ మొత్తం పెట్టుకునేవాడు. మాకేం టైం అంటే వెళ్ళడం, పొద్దున్నే టిఫిన్ తినడం ఇంట్లో, అక్కడికి వెళ్ళేసి కూర్చొని చూడటమే సినిమాలు. సో అది చాలా హెల్ప్ అయింది. దాంట్లో ఎన్నియో మొరికోన్ గారంటే నాకు చాలా ప్రాణం ఆయన. సో ఆ ఇది నాకు చాలా ఇన్స్పైర్ అయింది. దెన్ రాజా సారు, రెహమాన్ సార్ వీళ్ళందరిది ఇవన్నీ నాకు ఇది. సో ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ తర్వాత మీ ప్రపంచం ఏం మారింది? అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఇంట్లో కానీ సో వైబ్ ఏంటి? యానిమల్ తర్వాత లైక్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగినట్టుగా అనిపించింది సార్. అంటే ఇంకా నెక్స్ట్ చేసేవాడిని ఇంకా అప్పుడు యానిమల్ అంతా సరదాగా వెళ్ళాం, బట్ ఇప్పుడు ఇంకా ఇదిగా చేయాలి అంటే ఒక ఏదో మన మీద షోల్డర్స్లో ఏదో పెట్టి ఇంకా నువ్వు ఒక మంచి ఇదిలో వెళ్ళాలి అంటే ఒక జాగ్రత్తగా చేయాలని అనిపిస్తుంది. అది ఫ్యామిలీ అందరూ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా సపోర్ట్, వైఫ్, మా నాన్నగారు అందరు, మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ అందరూ. సో దానివల్లే నేను కొద్దిగా నాకు స్ట్రెస్ లేకుండా ట్రీట్ చేయడం మొదలెట్టారా? లేదు సార్, అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు సార్. అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఏదైనా ఏంటంటే బాగుంది ఇలాగా. అది మెయిన్ నాన్నగారు చెప్పడం అంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫాదర్ ఎన్ని సినిమాలు సార్ ఆయన చేసినవి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వాయించారు సినిమా ఇదిలోని. సో మా నాన్నగారు చెప్తే నాకు ఒక స్పెషల్గా ఉంటుంది. ఆయన చెప్పరు నార్మల్గా, ఆయన నచ్చితే డెఫినెట్గా పొగుడుతారు. సో యానిమల్లోని చెప్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, ఆయన ఇన్స్పైర్ చేయడం, ఆయనే అందరిని ఇన్స్పైర్ చేస్తారు ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్స్ని వాయించి. సో ఆయన ఇన్స్పైర్ అయ్యారంటే అదొక అంతుపట్టలేని ఆనందం.